హైదరాబాద్లో ఈ వర్షాకాలం ఎక్కడా వరద నిలిచి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వర్షాకాల సన్నద్ధతపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్, కలెక్టర్, హైడ్రా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీలోని సమస్యాత్మక ప్రాంతాలు, నీట మునిగే ప్రాంతాల పరిస్థితిపై తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. డ్రైనేజీలు, నాలాల డీసిల్లింగ్ పనుల పురోగతిపై సమీక్షించిన పొన్నం భారీ వర్షాల సమయంలో అత్యవసర స్పందన బృందాల సన్నద్ధతపై ఆరా తీశారు. వర్షాకాలంలో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో వరదను ఎక్కడికక్కడ కట్టడి చేస్తే దశాబ్దాల నాటి సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. నాలాల్లో విచ్చలవిడిగా చెత్తా చెదారం వేయరాదన్న మంత్రి పొన్నం ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో హైదరాబాద్లో పచ్చదనం పెంచేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. వాటర్ హార్వెస్టింగ్ పిట్ అనేది మ్యాండేటరీ. దాన్ని ఇన్స్పెక్షన్ చేయడానికి టీమ్స్ వారిగా వర్క్ అలొకేట్ చేసుకొని ఈ వర్షంలో పడుతున్నటువంటి వాటర్ని అన్నింటినీ గ్రౌండ్ వాటర్గా కన్వర్ట్ చేసుకునేటువంటి విధంగా మన జిహెచ్ఎంసీ తరఫున అందరు ఎడ్యుకేట్ చేస్తాం. డివిజన్కు కనీసం ఒక 25 లక్షల నుంచి 50 లక్షల దాకా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటా ఉన్నాం. కొన్ని ఏరియాల లోపల ప్లాంటేషన్కు ఎక్కువ స్కోప్ ఉండదు. స్కోప్ ఉన్న దగ్గర ఎక్కువ చేసి ఇంత డివిజన్కి అనేది కాకుండా మొత్తంగా హైదరాబాద్లో గ్రీనరీకి సంబంధించినటువంటి టార్గెట్ కూడా చేయబోతా ఉన్నాం. అది వాటర్ ల్యాగింగ్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే నాలాస్కు సంబంధించి కావచ్చు, లేకపోతే మ్యాన్హోల్ సంబంధించి కావచ్చు. ఎక్కడ ఇష్యూ ఉంటే అక్కడ జిల్లా కలెక్టర్ గారు, హైడ్రా అండ్ పోలీస్ అండ్ మెట్రో వాటర్ వర్క్స్ 5గురితోటి సమన్వయంగా 5గురి బాధ్యతగా హైదరాబాద్లో అకాలం అంటే సడన్ హెవీ రెయిన్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ ఆ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కావచ్చు, అక్కడ ఎటువంటి వాటర్ను స్టాగ్నేట్ కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది రాదు.